సో ఇప్పుడు ఏంటంటే ఈ వెహికల్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను కదా. సో వెహికల్ అనేది సర్వీస్ చేశారు. సో సర్వీస్ చేసేటప్పుడు ఆయిల్ మరకలు అనేది అక్కడే ఉండిపోయాయి. ఇక్కడ చూడండి కానివ్వండి, ఇక్కడ డాష్ బోర్డ్ ఇక్కడ కూడా కాల్ లెగ్స్ పెట్టారు. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఎంత క్లీన్లెస్ ఉందో. ఇక్కడ చూడండి, చూసుకున్నట్టయితే ఇదంతా బ్లాక్. వాళ్ళ ఆయిల్ సింబల్ అనేది మనకు ఇంజన్ దగ్గర ఆయిల్ సింబల్ కనబడినప్పుడు ఆయిల్ లీకేజ్ ఎలా ఉంటుందో అలా ఆ మొత్తం ఆయిల్ రుద్దేశారు. ఎక్కడ పడితే అక్కడ వైట్ కదా, టోటల్ వైట్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఇది కూడా అసలు క్లీన్ అనేది లేదు. సో ఎక్కడ చూసుకున్నా కూడా మనకు వైట్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ కూడా ఆయిల్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఫీజ్ బాక్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఆయిల్ అనేది ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఆయిల్ అనేది మరకలు ఉన్నాయి. చేతులై ఏదైతే మెకానిక్స్ ఉన్నారో వాళ్ళ హ్యాండ్స్ మరకలు కూడా మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చూడండి ఎంత క్లారిటీగా కనబడుతుందో చూడండి. సో క్లీనింగ్ అనేది వరస్ట్గా ఉంది. సో వెహికల్ ఈజ్ గుడ్, ఇచ్చే సర్వీస్ అన్నది కరెక్ట్గా లేదు. ఇచ్చే సర్వీస్ కరెక్ట్గా లేదు. మనము చూసుకున్నట్టయితే ఇంకోటి ఏంటిదనంటే మీకు కూడా బానట్ ఓపెన్ చేసి చూపెడతాను. సో బానట్ ఓపెన్ చేసి చూపెట్టినప్పుడు వరస్ట్ అని ఎందుకు అని అన్నానంటే మనకు యాక్చువల్లీ చేంజ్ చేసింది వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా డిపిఎఫ్, ఇదైతే మనకు చేంజ్ చేశారు. సో క్లీనింగ్ చేశారని చెప్పాను కదా, ఏ విధంగా క్లీన్ చేశారన్నది ఇక్కడ మీకు క్లారిటీగా కనబడుతుంది. చూడండి క్లారిటీగా కనబడుతుంది. ఇక్కడ చూడండి అసలు వాషింగ్ చేస్తే బయట కూడా మనం వాషింగ్ చేయించినప్పుడు ఎంత నీట్గా ఉండాలి. చూడండి వాళ్ళ ఆయిల్ మార్కలు చూడండి. అదేది మనకు వెహికల్ తలతల మెరవడానికి మన పాలిష్ అనేది స్ప్రే చేస్తారు కదా, ఆ స్ప్రే అనేది ఎక్కువ చేయడం వల్ల చూడండి ఆయిల్ మార్కలు ఇంత దూరంగా ఉంటుందని నేను ఎన్నడూ అనుకోలేదు. సో వాటి వల్ల ఈ దుమ్ము పడడం వల్ల ఆ రోజు ఏదైతే మనకు క్యాటలాటిక్ ప్రాబ్లం అన్నది చేంజ్ చేశారో ఈ క్యాటలాటిక్ అనేది మనకు చేంజ్ చేయడం వల్ల దానికి వచ్చిన ఉన్న ఆయిల్ మరకలు అనేది టోటల్గా మనకు వెహికల్కి ఎక్కడ పడితే అక్కడ మనకు మరకలు అనేది అంటడం జరిగింది. ఇంత వైట్ వెహికల్ ఇంత గలీజ్గా తయారు చేస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. సో మీకు కూడా ఇటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు, కామెంట్ కూడా చేయవచ్చు. సో మొత్తానికైతే మన కియా అయితే మన దగ్గరికి రావడం జరిగింది. సో వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ అయితే లేదు సర్వీసు. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి స్మోక్ అనేది రావట్లేదు. చూడండి ఎటువంటి స్మోక్ కూడా రావట్లేదు. మనం రైతు బిడ్డలం కాబట్టి రైతు కష్టాలు తెలుసు కాబట్టి మనం, ఎందుకంటే రైతే లేనిది రాజు అయితే లేడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సైలెన్సర్ దగ్గర కూడా ఎటువంటి స్మోక్ అయితే రావడం లేదు ప్రజెంట్ అయితే. ఏమో చెప్పలేము, మళ్ళీ ఎప్పుడు క్యాటలాటిక్ ప్రాబ్లం వస్తుందనేది కూడా క్లారిటీగా తెలియదు. సో కియా క్యారెన్స్ 7 సీటర్. మనము లాంగ్ వెళ్ళినప్పుడైతే నిన్నైతే వరంగల్ అవతల మేడారం దగ్గర దాకా వెళ్ళాము. అక్కడ నుంచి హైదరాబాద్ నైట్ 11కి బయలుదేరితే హైదరాబాద్లో 3 వరకు ఉన్నాము, మియాపూర్ 3 వరకు ఉన్నాము. అసలు చూడండి నెంబర్ ప్లేట్ ఇక్కడ కూడా ఎంత గలీజ్గా ఉందో చూడండి. సో ఇంత గలీజ్గా వెహికల్ వాళ్ళు సర్వీస్ చేస్తారని నాకు తెలియదు. 500 రూపీస్ ఇస్తే మనకు కూడా బయట వాషింగ్ చేసి ఇస్తారు. ఎంత క్లీన్గా అంటే నీట్గా అంటే అంత క్లీన్గా చేసి ఇస్తారు. షోరూమ్ అంటాం కానీ షోరూంలో కూడా అన్ని వెహికల్స్ వచ్చేసరికి వాళ్ళు మన వెహికల్ని పట్టించుకోరు, అందరితోనే మనల్ని తీసేసి పట్టేస్తారు.